యెషయా అంటున్నాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను చాలా చక్కగా ఉన్నాను, మంచిగా మాట్లాడుతున్నాను అని నేను అనుకుంటున్నాను. కానీ పరలోకపు దర్శనం వెలుగులో నా జీవితం ఏమిటో నాకు అర్థమైంది. అయ్యో, నేను నశించిపోయాను ప్రభువా, నన్ను సంరక్షించు అని ప్రార్థించినప్పుడు అక్కడ శరాపులలో ఒకరు కారుతో తీసిన నుప్పును, అంటే పట్టకర్ర అంటాను చూసారా, దానితో ఒక బొగ్గు లాంటి దానిని తీసుకొచ్చి ఆయన పెదవులకు అంటించి, ఇక నీ పెదవులు పవిత్రమయ్యాయి, ఎందుకంటే నీ దోషాన్ని నువ్వు ఒప్పుకున్నందున దేవుడు నీకు సహాయం చేశాడు అని దర్శనంలోనే, నిజంగా బొగ్గును తీసుకొచ్చి పట్టకర్రతో పెదవులకు అంటించటం కాదు కదా, ఇది దర్శనం అని గుర్తించాలి. ఈ సంగతులను మనం జాగ్రత్తగా పరిశీలన చెయ్యాలి. రోమాపత్రిక 1వ అధ్యాయము 14వ వచనములో, గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికిని నేను రుణస్థుడను, సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అని చెప్పాడు. అంటే దేవుని సువార్తను సువార్తగానే ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అందుకని దేవుని సేవకులైనా, విశ్వాసులైనా, నాయకులైనా, మీరైనా, నేనైనా, మనందరం ఓ నిబద్ధతతో కొన్ని సంగతులు నేర్చుకోవాలి. అన్ని సంగతులు తెలుసని నేను కానీ మీరు కానీ అన్నిసార్లు అనలేంగా, కొన్ని సంగతులు కొంతవరకు తెలుసు. సువార్తను సువార్తగా ప్రకటింపవలసిన భారము మనందరిపైన ఉన్నది, విశ్వాసులపైన, సేవకులపైన.